ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. మనం అనుకున్నాం కదా, ఈ పిటికెళ్ళి ముద్ర, ఆ ముద్ర తీసి అభయముద్రలాగా పెట్టుకున్నాడు హనుమంతుడు అనుకున్నాం కదా. అంటే మైనాకుడితో మాట్లాడుతున్నాడు కదా. మైనాకుడు చెప్తున్నాడు, ఒక్కసారి నా మీద విశ్రమించి నీ యొక్క ప్రాణాయామాన్ని ఇంకోపారి బిగించుకొని మీ ప్రయాణం కొనసాగిస్తే పని తేలికవుతుంది కదా. అంతైనా చేయవయ్యా నువ్వు, ఒక చిటికె క్షణం మామ చేయవయ్యా అన్నాడు. మనం రామభక్తులు కదా, నేను కూడా రాముడి యొక్క సేవ చేసినట్టు అవుతుంది కదా, నీకు సేవ చేస్తే అని ప్రార్థన చేసుకున్నాడు కదా అని మనం చెప్పుకున్నాం కదా. పంపు గుద్దినవాడు మెల్లగా అభయాస్తం ఇచ్చాడట. నీకు హితులమైన మాకు సంతోషపరచయా అని అన్నాడట. కాబట్టి నా స్నేహపూర్వక ఆహ్వానాన్ని మన్నించు అన్నప్పుడు హనుమంతుడు చాలా సంతోషపడి మైనాకుడితో ఇట్లా అన్నాడు, మైనాక, నీ స్నేహానికి, సాగరదేవుడి ప్రీతికి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ నేను మధ్యలో ఆగకుండా రామబాణంలాగా వెళతానని వానర వీరుల దగ్గర నేను ప్రతిజ్ఞ చేశాను. అట్లా వెళుతూనే మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఇట్లా వెళుతున్నాడు పొడుగుగా మాటలే జరుగుతున్నది ఇద్దరికి. అంతేగాక సూర్యాస్తమయం అయ్యేలోగా నేను లంకారాజ్యం చేరవలసింది. అందుకని జాగ్రత్తగా నేను వెళ్ళక తప్పదు. కనుక నన్ను అన్యథా భావించక, నా మీద నువ్వు ఏమనుకోకుండా నీ మంచి మాటలతోనే నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లు, నాకు మంచి మాటలే చాలు, దాన్ని నేను స్వీకరించినట్లు నువ్వు భావించయ్యా. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఇక నాకు ప్రేమతో సెలవివ్వు అన్నాడు. నన్ను సెలవివ్వు అయ్యా, నాకు చాలు. అలా అంటూనే హనుమంతుడి కుడి చేత్తో మెల్లగా మైనాక శిఖరాలను ఒక్కసారి తాకి ఆగకుండా సుడిగాలిలాగా ముందుకు దూసుకుపోయాడు. చెప్పాను కదా, పిటికెళ్ళి బిగించినటువంటి కుంపు చెయ్యి అభయాస్తం ఇచ్చేందుకు కుంపు పట్టుకున్నారు స్వామీజీ. పోన్లేండి, ఏమోలే, అప్పటి నుంచే వచ్చిన విద్య ఇది. అట్లా అభయం వేస్తామిచ్చి ఒక్క పర్యం మైనాకుడికి తల మీద ఆ పార్వత శిఖరం మీద ఒక్క పారి దువ్వాడు అని అంటూ సుడిగాలిలాగా తీసుకువెళ్ళాడు. దూసుకు వెళ్ళారు. ఆకాశంలో దేవతలు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయారు. ఏంట్రా ఇది, యోగ బలంతో సముద్రం దూకడమే గాక ఇలా వ్యవహరించడం మరీ అసాధ్యం కదా. వెళుతూ ఏంటిది ఇంతగా మాట్లాడుకొని వెళుతున్నాడు. ఇది హనుమంతుడి వ్యామోహ రహిత తత్వానికి, సోమరితనం లేకపోవటానికి కూడా ఒక నిదర్శనం కదా. రామకార్యానికి ఆటంకం ఎక్కడా కలగకూడదు. ఒక్క క్షణం కూడా అది స్వామి క్షణమేది. మనం సంకల్పించిన తర్వాత అప్పటి నుంచి ఆయన ప్రాణమే మనం. అది మంచి ఉదాహరణ ఇది. మనం ఏమి సంకల్పిస్తామో మన దేవతకు, మన దేవుడికి, మన గురువుకి, మన స్వామికి, అప్పటి నుంచి ఆ సమయం ఆ పని అయ్యే వరకు అది వారిదే, ఆ టైము మంది కాదు. అందుకని చాలామంది భోజనము చేయకోకుండా పనిచేస్తూ ఉంటారు. కారణం, ఇది నా స్వామీజీ సమయం, ఇది నేను ఈ పని ముగిస్తానని చెప్పాను, మాట ఇచ్చా నేను, కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవటానికి వీల్లేదు అనేవాళ్ళు ఉన్నారు. నాకు సోమరితనం రాకూడదు, ఆలస్యం రాకూడదు, నిద్ర రాకూడదు, విసుగు రానేకూడదు. గురు పనిలో, ఆ గురుదేవుడి యొక్క పనిలో విసుగు రాకూడదు. ఇది ఒక నిదర్శనం మన ఆంజనేయుడు చేసినటువంటిది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.